రేవంత్ సర్కార్ను పడగొట్టేందుకు బీఆర్ఎస్ భారీ కుట్ర చేస్తుందా? ఎమ్మెల్యేలను కొనేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుందంటే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు అలాగే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇక ఎమ్మెల్యేలను కొనేందుకు పారిశ్రామికవేత్తలు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలైతే సంచలనం రేపుతున్నాయి. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం కంటే ముందు ఒకసారి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మాకు తెలియ ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న మాత్రం కూడా చూడు రాదని ఎందుకు రమైతే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర వడగొట్టు దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన కాదు, సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రాని ఇవ్వ మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, బోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొకటి ముచ్చట చెప్తాం మన దుబ్బాక గురించి. దుబ్బాక మొన్న విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు డబ్బులు కూడా ఇస్తామంటూ తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మనం కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు విన్నాం. కార్యకర్తల సమావేశంలో ఆయన బడా పారిశ్రామికవేత్తలు, బిల్డర్ల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళంతా కలిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతారు, మమ్మల్ని బతిమాలుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. అయితే మరోవైపు ఇటు బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం కొంతమంది నేతలతో, అంటే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మనకు లేదంటూ ఆయన చెప్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందనడానికి బలం చేకూరుతుందా? ఏం జరుగుతుంది? అటువంటి నెల 2 నెలల నుంచి గతంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కొంతమంది కామెంట్ చేశారు, ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేసుకున్న మాట మాత్రం వాస్తవమే. ఈ నేపథ్యంలో ఇంకా 16 నెలలు గడుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 16 నెలల తర్వాత మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఆ మీటింగ్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. చేగుటకు సంబంధించి, సిద్దిపేటకు సంబంధించినటువంటి జిల్లా చేగుటకు సంబంధించి. సో అక్కడ ఆయన కామెంట్ చేశారు బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబాక ఎమ్మెల్యే. సో ఏదైతే ఎమ్మెల్యేలని కొనడానికైనా, పార్టీని కూల్చడానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది బిల్డర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు అవసరమైతే డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. పసిపిల్లాడి నుంచి పెద్దోడి దాకా కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు చాలా మంది బిల్డర్లు. చాలా మంది బడా వ్యాపారవేత్తలు కూడా ఫండింగ్ చేస్తాం, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనండి అన్నట్టుగా మాకు మద్దతు ఇస్తున్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యవర్గం సంబంధించి ఆ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ కింద మారింది. రామదాస్ బట్ ఏదో అది పర్సనల్ గానే మాట్లాడినట్టుగా ఉంది, కానీ ప్రభుత్వాన్ని కూల్చేంత తీన్ లేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ చూడాలి రామదాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మరి కాంగ్రెస్ నేతలు ఎట్లా స్పందిస్తారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు దీన్ని ఎట్లా ఏ కోణంలో స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం పార్టీ కూలిపోవడమో లేకపోతే ఇతర యాక్టివిటీస్ జరగడానికి ఛాన్స్ లేదని మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి బలంగా ఎమ్మెల్యేలతో ఇప్పటికీ 74 మంది ఎమ్మెల్యేలతో ఉంది కాబట్టి ఎటువంటి కూల్చివేతలకు తావు నుండే అవకాశం అయితే రామదాస్. రైట్, ఎస్.
సో మొత్తం మీద కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలతో పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు విసిగెత్తారంటూ ఆయన చేసిన కామెంట్స్. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మీ వైపు లాక్కొని ఎంత డబ్బైనా ఖర్చు పెడతామంటూ తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు అయితే కలకలం రేపుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అధిష్టానం ప్రభుత్వాన్ని కూడగొట్టాల్సిన అవసరం తమకు లేదంటూ చెప్పినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆయన యాదృచ్ఛికంగా విసుగుతో చేశారా లేదా ప్రభుత్వాన్ని కూలగొట్టే ఉద్దేశం గురించి గతంలో జరిపినటువంటి సంప్రదింపుల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ రేపుతున్నాయి. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి ఇరుపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. కానీ తాజాగా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొకసారి పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారో మరొకసారి చూద్దాం. ఇంకా బుడపూల నుంచి పెట్రోల్ దాకా మాకు తెలియ ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న మార్గం కూడా చూడు రాదని ఎందుకు అంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర పడగొట్టు దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగులు ఉచిత దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ, ఇండస్ట్రియలిస్టులు అంటూ మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన కాదు సర్పంచ్ల బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రాని లభో దిబ్బం మొత్తుకుంటారు. ఎప్పుడైతే సర్పంచ్ ఇల్లు కట్టిన వాళ్ళు, బోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.